వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వషీ వషీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ దసరా. సో సుజిత్ గారు మేకింగ్ స్టైల్ కానీ, ఆ సినిమాటిఫిక్ కానీ, ఆ డైలాగ్స్ రైటింగ్స్ రాసే దాంట్లో కానీ అసలు సుజిత్ గారిని మించిన నాకు తెలిసి డైరెక్టర్ అనే వాళ్ళు ఎవరు లేరు. సో నిన్న ఈవెంట్ లో అన్ఫార్చునేట్ గా రైన్ రావడం జరిగింది. సో దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కాస్ట్యూమ్ లో, అంటే సినిమా యూస్ చేసిన కాస్ట్యూమ్ లో వచ్చిందంటే కాస్ట్యూమ్ లో రావడం జరిగింది. అంత వాన్ లో పడుతున్నా కానీ ఈవెంట్ ని కంటిన్యూ చేశారు. సో ఆ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే ట్రైలర్ ఇంకా రాలేదు. సో డిఏ సంథింగ్ ఏదో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు మా ఫ్యాన్స్ కి మా వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి రిలీజ్ చేశారు. బట్ కాకపోతే అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు, అది డిసప్పాయింట్మెంట్. సో ఈ రోజు రిలీజ్ అయిపోయింది ట్రైలర్. లేట్ చేయకుండా వీడియో ట్రైలర్ రియాక్షన్ చూసేద్దాం ఏంటని చెప్పేసి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేది, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చిందంటే ముగ్గులూరు 365 వచ్చిందంటే ఇదొక ట్రైలర్ కాదు, ఇదొక సునామీ. రక్తం అంత పారుతుందంటే అసలు ఎంతవరకు వైలేషన్ ఉంటుందో తెలియదు. అంటే సముద్రం అంతా కడిగేంత రక్తం కడిగేంత కూడా లేదంటే అంత ఆల్మోస్ట్ అంతవరకు ఏం వైలేషన్ లో పెట్టారంటే ట్రైలర్ రియాక్షన్ చూసేద్దాం ఏంది ఎట్లా ఉందని చెప్పి. ఈ సంభవం బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి, కానీ ఈసారి గన్స్ అన్ని సత్యదాదా వైపు తిరిగాయి. వాడి చుట్టుపక్కలే ఎక్కడో దాక్కున్నాడు. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. మీ టాటూకి అర్థం ఏంటి? నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బాంబే వస్తున్నా. దీనిలో వచ్చిందంటే మోస్ట్లీ నాకు తెలిసి వచ్చి ట్రైలర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చిందంటే మొత్తం గ్యాంగ్స్, మనకు సుజిత్ గారు చెప్పినట్లు ఆ గన్స్ కానీ, స్టార్టింగ్ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఆ రైటింగ్ కానీ, గన్స్ కానీ అన్ని ఉండడం జరిగింది. సో మోస్ట్లీ గ్యాంగ్స్టర్ ఉన్నట్టు స్టోరీ. సో గ్యాంగ్స్టర్ వచ్చిందంటే అన్ని వదిలేసి వేరే డిఫరెంట్ గా బతుకుతా ఉంటాడు. సో మళ్ళీ ఇంకా ఆ గ్యాంగ్స్టర్ లోకి మళ్ళీ రావాల్సి ఏదో సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది. ఆ సిచ్యువేషన్ వస్తే ఏంది కథ, ఏంది స్టోరీ అనేది ఉండడం జరుగుతుంది. నాకు తెలిసి శ్రీయారెడ్డి గారు ఉన్నారు, అర్జున్ దాస్ ఉన్నారు. సో అర్జున్ దాస్ గురించి మీకు తెలిసిందే, వాయిస్ అసలు భయంకరంగా ఉంటది, భీకరంగా ఉంటది వాయిస్ అసలు. సో కంటిన్యూ చేద్దాం వీడియో ట్రైలర్. పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. బీజిఎం అయితే సూపర్. టైగర్ ఏమో బెంగాల్ టైగర్. Ojas Gambira! Ojas Gambira!
సో ఫైనల్ గా ఓజీ ట్రైలర్ చూసేసాం. ఓ దీంట్లో ఎస్పెషల్ గా మనం మాట్లాడుకోవాలంటే మోస్ట్లీ గ్యాంగ్స్టర్ స్టోరీయే. సో అన్ని వదిలేసి బతుకుతా ఉండి మళ్ళీ సిచ్యువేషన్ లో మళ్ళీ గ్యాంగ్స్టర్ లోకి వచ్చేస్తే, సో ఆ గ్యాంగ్స్టర్ లోకి వచ్చిన తర్వాత రివెంజ్ గానీ స్టోరీ ఏమైంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది, ముందు వెళ్ళిపోవడానికి అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి, మళ్ళీ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడని చెప్పి ఇదే స్టోరీ ఉన్నట్టు ఉన్నాయి. సో లాస్ట్ లో ఆ డైలాగ్ ఉంటుంది కదా, ఓజస్ కంబీరా అంటే పీక్. అసలు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి ఏంటంటే సుజిత్ గారి వచ్చి ఆ డైరెక్షన్ కానీ, ఆ మేకింగ్ స్టైల్ కానీ, ఆ బీజిఎం కానీ, ఇవన్నీ ప్లస్ అని చెప్పుకోవచ్చు మూవీకి. మనం ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకునేసాం 25 మూవీ చూసి. సో మూవీ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను.